అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మన మెగా పవర్ కపుల్ లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో పెళ్లి కంటే ముందు ఒక 2 సినిమాలు రావడం జరిగింది, మిస్టర్ అండ్ అంతరిక్షం. సో ఈ 2 మూవీస్ కూడా మంచి హిట్ ఇచ్చి మంచి ఇంపాక్ట్ ఇచ్చిన మూవీసే అనమాట. అండ్ పెళ్లి తర్వాత కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా మంది ఫ్యాన్స్ కూడా మూవీస్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ వరుణ్ తేజ్ ఇప్పుడు ఆయన బిజీలో ఉన్నాడు, ఆయన సెపరేట్ మూవీ స్కెడ్యూల్స్ లో. అండ్ లావణ్య త్రిపాఠి కూడా వెబ్ సిరీస్లలో బిజీగా ఉన్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ అడగడం జరిగింది, మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్లో మేము మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎప్పుడు రాబోతుంది అని చెప్పేసి. దానికి లావణ్య త్రిపాఠి గారు మంచి స్టోరీ వస్తే డెఫినెట్గా మేము కూడా చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా ఒక హీరో హీరోయిన్కి పెళ్ళయింది, వాళ్ళిద్దరూ కలిసి ఒక మూవీలో యాక్ట్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా డైరెక్టర్స్ వాళ్ళ రియల్ లైఫ్కి సింక్ అయ్యే స్టోరీస్ రాయడం, వాళ్ళకి రిలేటెడ్ ఉన్న స్టోరీస్ రాయడమే ఎక్కువగా చేయడం జరుగుతుంది. బట్ మేమిద్దరము కూడా మా పర్సనల్ లైఫ్, మా రియల్ లైఫ్ బేస్ చేసుకొని ఏదైతే స్టోరీ ఉంటుందో అందులో మేము యాక్ట్ చేయడానికి ఇష్టం చూపించట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వరుణ్ తేజ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అదే ఒపీనియన్ మీద ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా లాస్ట్ కి లావణ్య త్రిపాఠి గారు చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ తప్పకుండా వస్తుంది, బట్ స్క్రిప్ట్ కానీ స్టోరీ కానీ ఒక మంచి స్టోరీ వాళ్ళ దగ్గరకు వస్తే డెఫినెట్ గా చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో అంతరిక్షం కానీ మిస్టర్ కానీ మంచి హిట్ ఇచ్చిన మూవీస్. సో అదే విధంగా ఒకవేళ ఈసారి కూడా ఈ జంట హిట్ అవుతుందా, పెళ్లి తర్వాత కూడా అదే మంచి యాక్టింగ్ కానీ అంత స్టోరీ సెలెక్షన్ కూడా అదే విధంగా ఉంటుందా లేదా అని చూడాలి. సో ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎలాంటి మూవీ అయితే రావట్లేదు, బట్ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి లావణ్య త్రిపాఠి గారు చెప్పింది. ఐ హోప్ మనం కూడా కోరుకుందాం వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మరో మూవీ రావాలి అని చెప్పేసి. ఏదేమైనా కూడా డెఫినెట్ గా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి లావణ్య త్రిపాఠి గారు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం, వెయిట్ చేద్దాం వస్తుందేమో అని చెప్పేసి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.